గౌతమ్ గారు 2-3 పాయింట్స్ రేజ్ అవుతున్నాయి ఎంటైర్ ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో. వాటికి ఏమైనా ఆన్సర్లు చెప్తారా? యా మీరు నాని గారికి చాలా సమయం మాట్లాడారు. ధర్మశ్రీ గారు కూడా చాలా, వాళ్ళిద్దరూ రిప్రజెంటేటివ్ ఒకటే పార్టీ మాట్లాడారు. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ షర్మిల గారిని జాయిన్ చేసుకుంది జాతీయ పార్టీగా. రేపు ధర్మశ్రీ గారు వచ్చినా జాయిన్ చేసుకుంటాం, బొత్స సత్యనారాయణ గారు వచ్చినా జాయిన్ చేసుకుంటాం, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చినా జాయిన్ చేసుకుంటాం, పెద్దిరెడ్డి గారు వచ్చినా జాయిన్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే 20-30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులయ్యి ఎదిగి ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అప్పుడు ఒక్క నిమిషం వినండి. నాని గారి మాటల్లో ఆయన అసహనం కానీ ఆయన ఫ్రస్ట్రేషన్ కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి షర్మిల జగన్మోహన్ రెడ్డి కుటుంబము కాంగ్రెస్ పార్టీ అన్నదే కాదు కదా. కాంగ్రెస్ పార్టీ చాలా భారతదేశంలో చాలా ఏళ్ళు సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ. ఆయన కుటుంబంలో 8 మందికి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం, కార్పొరేషన్లుగా చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి 2 సార్లు కొనసాగించింది సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే. కనుక సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పేటెంట్, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పేటెంట్. కానీ ఇప్పుడు మీరు కుట్ర సిద్ధాంతాల గురించి నాని గారు మాట్లాడారు చాలా, మేము కూడా చెప్పగలం. మా దగ్గర చాలా ఎస్ 100% ఈజ్ ఎ పేటెంట్, కాంగ్రెస్ పేటెంట్ రాజశేఖర రెడ్డి గారు. లేకపోతే వైఎస్ఆర్ జగన్ అని పెట్టుకోవచ్చు కదా. ఒక్క నిమిషం నా మాట పోనండి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు? రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు పెట్టుకుని కదా మీరు 10 ఏళ్ల పాటు ప్రచారంలోకి వెళ్ళింది ప్రజల్లోకి. ఎందుకు సోనియా గాంధీ గారు లేకపోతే రిలయన్స్ వాళ్ళు కలిసి రాజశేఖర రెడ్డి మీదుగా ఏదో అన్యాయం చేశారని మీ టీవీల్లో మీ పత్రికల్లో ప్రచారం చేసి చివరికి అదే రిలయన్స్ వాళ్ళు రికమెండ్ చేస్తే కదా రాజ్యసభ ఇచ్చింది మీరు. ఈవేళ ఎందుకు జగన్ అన్న పథకాలు ఇవన్నీ పెట్టారు, రాజశేఖర రెడ్డి పేరు అన్ని తీసేశారు ఈవేళ. కనుక ఇవన్నీ రేపు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర కూడా. ఇదే వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగారు, మంత్రిగా కూడా పనిచేశారు. కనుక తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. కానీ వైసీపీ ఆ రోజు 2014లో నేరుగా గెలవలే, 2014లో అధికారంలోకి రాలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ విఫలమైన తర్వాత ప్రజలు ఇంకొక ఆల్టర్నేటివ్ ని వైఎస్ఆర్సీపీని ఎంచుకుంటే రాజశేఖర రెడ్డి లెగసీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి క్యారీ చేసేసాడు. ఇక ఫర్దర్ గా రాజశేఖర రెడ్డి లెగసీ ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇంక్లూడింగ్ అదర్ కుటుంబ సభ్యులు ఎవరు క్లెయిమ్ చేసుకున్నా కూడా వర్కౌట్ కాదు. దానికి ఎగ్జాంపుల్స్ కొడాలి నాని చాలా చెప్తూ ఉన్నారు. దానికి ఆన్సర్ ఏంటి? అందుకంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఒక పార్ట్ కాంగ్రెస్లో. కాంగ్రెస్ అనేది సుదీర్ఘకాలం అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు, రాష్ట్రాల పునాదులన్నీ పల్లెల్లో ఉన్న పార్టీ ఇది. కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక బలమైన నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు. కనుక మిగతా వాళ్ళు ఎవరికి ఎటువంటి బలాలు లేకుండా కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ దానికి అదిగా ఒక బలమైన వేళ్ళున్న, ఆంధ్రప్రదేశ్లో వేళ్ళున్న పార్టీ. మీకు తెలుసు కదా, ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్లోనే కాంగ్రెస్ అండగా నిలిచిన.